आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल जिले में वाईसीपी खवातीन रहनुमाओं का एहतजाजी मुजाहिरा। उन्होंने रेड बुक आइन को तबाह करने का मुतालबा करते हुए एहतजाजी नारे लगाए। नंदियाल के बुमला 17 में BR अम्बेडकर के मुजस्सिमे पर वाईसीपी खवातीन विंग के ज़ेर एहतमाम बड़े पैमाने पर एहतजाजी मुजाहिरा किया गया। वाईसीपी खवातीन कायदीन ने रेड बुक आइन को नहीं बल्कि अम्बेडकर आइन को चूमा। उन्होंने इंतबाह दिया कि अगर मखलूत हुकूमत ने अपनी रोश ना बदली तो आने वाले दिनों में खवातीन और आवाम इसे सबक सिखाएगी। बादअज़ां म्युनिसिपल चेयरमैन महाबुनीसा ने कहा कि एक तरफ रियासत में समाज दुश्मन ताकतें खवातीन और लड़कियों के साथ इस्मतदरी कर रही हैं और TDP मखलूत हुकूमत नींबू की तरह काम कर रही है। दूसरी तरफ ये खवातीन की हिफाजत वक़ार और इज्जत नफ्स कहकर अपनी नाकामी पर पर्दा डालने की कोशिश कर रही हैं। पूरे आंध्र प्रदेश में दहशत की सूरत हाल काफी तशवीश का बायस बन रही है। इन पर काबू पाने के बजाय चंद्रबाबू हुकूमत एक प्राइवेट फर्द के नामुनासिब तबसरों को अपोजिशन पार्टी से मंसूब करके गलत मालूमात का सहारा ले रहे हैं। ये अपने 1 साला हुक्मरानी की नाकामियों से आवाम की तवज्जो हटाने के लिए हठधर्मी की सियासत का सहारा ले रहे हैं। उन्होंने मजीद कहा कि रियासत में खवातीन की हिफाजत जो दिन ब दिन बिगड़ती जा रही है वो बाइस तशवीशनाक है। आंध्र प्रदेश रियासत में इस्मतदरी के केसेस में इजाफा होते जा रहा है जो पूरे मुल्क को दहशत ज़दा कर रही है। चंद्रबाबू हुकूमत के इख्तिदार में आने के 1 साल में 188 लड़कियों और खवातीन के साथ इस्मतदरी का वाकया हैरान कुन है। इनमें से 15 की इस्मतदरी और फिर कत्ल किया गया। उन्होंने कहा कि मजीद 9 लड़कियों और खवातीन की मुश्तबा मौत हुई है। అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళలపైన, బాలికలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు, ఘోరాలు జరగడం చూస్తున్నాము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది. ఎందుకనంటే మనము మామూలుగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవము లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు, చిన్నారులకు అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చూస్తున్నాము. గతంలో ఈ నెల జూన్ 3న చూసుకుంటే తన్మయి, ఇంటర్ చదివే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా 5 రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు, ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు. అలాగే ఎన్నో చోట్ల ఈరోజు సిద్ధి సత్య జిల్లాలో చూసుకుంటే 9వ తరగతున్న ఒక చిన్నారి పట్ల 6 నెలల నుంచి ఈ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరుగుతుంది. అది వాళ్ళ ప్రభుత్వంకి ఆదర్శంగా చూసుకున్న ఒక కార్యకర్త చేస్తున్నారని ఆయన పట్ల కేసు కానీ పట్టిన దాఖలాలు లేవు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన నంద్యాల జిల్లాలో ముచ్చుమరి. ఇలా ఎన్నో సంఘటనలు ఈరోజు మహిళలకు భద్రత లేకుండా, మహిళలు చిన్నారు అని చూడకుండా, కనీసము ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మేమున్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఆ హామీలు ఇవ్వకుండా ఆల్రెడీ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచి ఇంది సంగతి మనందరికీ తెలుసు. కానీ భద్రతగానే ఇవ్వకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి తమ ప్రభుత్వం అనేది విచ్చలవిడిగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే జగనన్న గత 5 సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ఈ ఒక్కరికి, చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి, నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశకు సపరేట్ కోర్టులు, చట్టాలు రూపొందించి రాష్ట్రంలో 5 సంవత్సరాలు మాకు అండగా ఉన్న జగనన్న ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యింది తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా రాష్ట్రంలో అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా
మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారి అన్నా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, అసలు కనీసము వాళ్ళు ఒక మీటింగ్ అన్నా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు. అనిత గారు మన హోంమంత్రి గారు డెబిట్ కి ఓ మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి లా ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకనంటే మనం మొన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ దళిత యువకుల్ని రోడ్డు మీదనే 3rd డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు. మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోంమంత్రే చెప్పారు. కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఇలాగనే మహిళలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగనన్న ఉంటారు. ఇక్కడ ఉన్న మహిళలందరి తరఫున కఠినంగా అక్కడ మహిళల పట్ల చేస్తున్న వాళ్ళకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.